హాయ్, ఐమ్ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అందరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, డయాబెటిక్ వాళ్ళు, షుగర్ వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా అని. అండ్ అదేవిధంగా ఓపీడీలో కూడా నా దగ్గర వస్తే హాస్పిటల్లో కూడా చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎస్పెషల్లీ 40+ వాళ్ళైతే తప్పకుండా అడిగే క్వశ్చన్ ఏంటంటే, డయాబెటిక్, మాకు షుగర్ ఉంది, మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అర్హులేమా, మేము చేసుకోవచ్చా అని. సో 100% డయాబెటిక్ పేషెంట్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చండి. ఎలాంటి సందేహం కానీ క్వశ్చన్ కానీ ఇందులో లేదు. సో కాకపోతే డయాబెటిక్ కాబట్టి మీ డయాబెటిక్ లెవెల్స్ ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది మాకు కావాలి. సో అది కూడా ఎప్పుడు కావాలి? ఎగ్జాంపుల్, ఈరోజు, రేపు, ఎల్లుండి, అంటే మీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఒక 3 రోజులు టైం ఉంది అనుకుందాము. అంటే ఒక థర్డ్ డేలో మీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ 3 డేస్ మీ డయాబెటిక్ ప్రొఫైల్ అనేది కంప్లీట్గా మేము బ్లడ్ టెస్ట్ రూపంలో ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు డే 1 రోజు మీ మార్నింగ్ శాంపుల్ తీసేసుకొని మీరు పంపించచ్చు. అండ్ సెకండ్ డే కూడా డయాబెటిక్ ప్రొఫైల్ రిపోర్ట్ పంపించాలి. అండ్ థర్డ్ డే అంటే ట్రాన్స్ప్లాంటేషన్ రోజు కూడా మార్నింగ్ మేము ఈ డయాబెటిక్ ప్రొఫైల్ అనేది చేపిస్తాము. సో అందులో ఫాస్టింగ్ షుగర్ ఒకటి ఉంటుంది అండ్ ఆర్బిఎస్ ఉంటుంది, అంటే మీరు తిన్న తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. సో ఈ 3 డేస్ శాంపుల్ కనుక ఈక్వల్గా బాగుండి కొంచెం నార్మల్ వాల్యూ కంటే కొంచెం పెరిగినా కూడా ఏం కాదు. సో అంటే ఇప్పుడు పోస్ట్ ప్రాండల్ తిన్న తర్వాత ఒక 150 ఉన్నా కూడా ఏం కాదు. అంటే మ్యాక్సిమం బిలో 200 ఉంటే చేయొచ్చు. సో ఈ 3 డేస్ శాంపుల్ కనుక నార్మల్గా ఉండి మినిమం ఎలివేషన్ ఉంటే కనుక ఏమి కాదు. ఇలాంటి రిపోర్ట్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డయాబెటిక్ వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు, ఎలాంటి భయం లేకుండా. అండ్ అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా ఒక 2 వీక్స్ ఎలాగో మేము యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తాం, అందరికి ఇచ్చినట్టే కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది భయం లేకుండా కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు, అంటే డయాబెటిక్ ఉన్నవాళ్ళు అండ్ డయాబెటిక్ ఉండి బట్టతల ఉన్నవాళ్ళు, డయాబెటిక్ ఉండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి సందేహం లేకుండా అందరూ కూడా సింపుల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి. కానీ ఒక టర్మ్, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే టెక్నిక్ ఆపరేషన్ లేకుండా ఉండాలి. ఎందుకంటే మేమైతే చేసేది ఆపరేషన్ లేకుండా చేసే ప్రొసీజర్ కాబట్టి మాకు ఎలాంటి సందేహం లేకుండా ప్రతి డయాబెటిక్ పేషెంట్కి మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.